ఆయన నవ తెలంగాణ నిర్మాణ సభ అని చెప్పేసి అన్నాడు చూడు. నవ తెలంగాణ నిర్మాణ సభ ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది 12 ఏళ్ల క్రితమే. ఆయన మళ్ళా నిర్మిస్తాడంట. దాన్ని చూస్తేనే ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఒకప్పుడు మహబూబ్ నగర్, నారాయణపేట ఈ ఏరియాలల్లో కానీ ఇంకోటి అది ఒక్కటే కాదు, మళ్ళీ ఇది వికారాబాద్ కానీ అసలు నీళ్ళే లేని ఏరియాలు ఇవి, నీళ్ళే లేని ఏరియాలు. అటువంటిది మాకు నీళ్ళు వచ్చినాయంటే తెలంగాణ వచ్చినందుకే. ఆ ఏరియాలలో సగం మందికి జాబ్సే లేవు. జాబ్స్ వచ్చినాయంటే కారణం ఏంది? తెలంగాణ వచ్చినందుకే. మాకు పనులు పడుతున్నాయి ఎందుకు? తెలంగాణ వచ్చినందుకే. ఇంకొక విషయం ఏమిటిదంటే ఆయనని ఎవ్వరు రావద్దు అని అనలే. ఒక విషయం ఏమిటిదంటే ఆయన ఇంతకుముందు చేసిన 2 వ్యాఖ్యలు ఏమిటిదంటే ఎవరు దాచినా కానీ గూగుల్ దాచుకోదు, అర్థమైందా? సీమాంధ్ర కొబ్బరి చెట్లని తెలంగాణ వాళ్ళు దిష్టి పెడితే అవి పోయినాయంట, తలకాయలు మొత్తం ఎండిపోయినాయంట కొబ్బరి చెట్లు అవి. ఇంకొక విషయం ఏమిటిదంటే రాష్ట్రం ఇచ్చినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు 12 రోజులు 11 రోజులు అన్నం తినలేడంట బాధతోటి. అంటే అంత బాధ పెట్టుకున్న వ్యక్తి నవ తెలంగాణ నిర్మాణ సభ అని చెప్పేసి పెడితే, అంటే అప్పుడు లేకుండేనా? మీ పార్టీ ఎప్పుడు పెట్టారు? ఆ టైంలో పెట్టలే మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టలే? ఒక్కటి ఆలోచన చేయండి దయచేసి. ఏమిటిదంటే ఎవరైనా ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు, ఎక్కడైనా గెలవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కసు అనేది ఉండొద్దు, అందరినీ ప్రేమించే తత్వం ఉండాలి. ఇన్ని రోజులు అనలేదు, మరి జై ఆంధ్ర అని ఒక్కసారి అన్నాడు సార్. అయితే నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సారు జై ఆంధ్ర అని ఒక్కనాడు అన్నది నేను చూడలేదు అసలు. నిజం చెప్తున్నా. ఎందుకు మీకు అంతగానం ప్రేమ ఉంటే అక్కడ రాజధాని ఎందుకు కట్టలేదు సార్? కట్టండి. ఎన్ని ఏళ్ళు సార్? 12 ఏళ్ళ ఇంకా రాజధాని కట్టారు. కేసీఆర్ కట్టించి ఒక 4-5 ఏళ్ళలోనే ఒక పెద్ద బంగ్లా కట్టండి సార్, మంచిదే. ఇంకోటి ఇక్కడ కూడా పోటీ చేయండి, మంచిగా వద్దనము ఆహ్వానిస్తాం. కాకపోతే మాకు ఇక్కడ ఏంటంటే మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి మాకు ఏదైనా సరే నమ్మకం అనిపిస్తేనే మేము ఓట్లేస్తాం, లేకపోతే మేము నమ్మకం అనిపించకపోతే ఓట్లేము. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కూడా మాకు చాలా ఇష్టం. ఒకప్పుడు ఆయన ఇది మన ఏమిటిదంటే ఈయన పేరేమో తొందర రాదన్న, కొద్దిగా కట్ చేయండి చెప్తా. చెగువీర తత్వంతో ఆయన ప్రజల్లోకి వచ్చిండు. ఆయన ఒక సెక్యులర్ భావజాలంతో ప్రజల్లోకి వచ్చిండు కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేసిర్రు. అది అయిన తర్వాత ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని పట్టుకొని కూడా ఆయన మంచిగానే మాట్లాడుతుండు, ఓకే. కాకపోతే ఏంటంటే విషం జిమ్మిన చోటే నేను జెండా వాతుతా అంటే పాతుకో వద్దన్న వాళ్ళు ఎవరు లేదు సార్. కాకపోతే మాటలు ఒకటి జర చూసి మాట్లాడితే మంచిది. ఆంధ్రాలో ఒక మాట, తెలంగాణలో ఒక మాట కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఒక్క మాట ఏదన్నా అన్నాడా? అసలు ఒక్క మాట అనలే. తెలుసా ఆయన ఎంత నీటుగా రాజకీయం చేస్తున్నా అంటే అంత నీటుగా చేస్తున్నాడు. అసలు ఆంధ్ర నాయకులు ఒక్కరు కూడా ఈయనలాగా ప్రవర్తించలేదు. దయచేసి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలను వెనకకి తీసుకొని మీరు ఏడన్నా పోటీ చేసుకోండి, ఓకేనా? జై తెలంగాణ. పవన్ కళ్యాణ్ నేను ఇక్కడ సీఎం అయ్యేది లేదు ఏం లేదు అంటున్నాడు. ఆ వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు? నాకు 2000 మంది కార్యకర్తలు కూడా లేరని ఆయనే అంటున్నాడు. ఇగో ఆయన ఏమిటిదంటే అందరు ఆయన వస్తుండ అని చెప్పేసి భయపడతారా అని అనుకున్నారు. అది కాదు, ఆ రోజు పోరాడి కొట్లాడి తెచ్చుకున్న దినం ఆ రోజు, అర్థమైందే? అది ఉత్తగా వచ్చింది కాదు. తెలంగాణ అనేది మినిమం ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ క్రితం మొదలైంది ఇది, అర్థమైందే? అప్పటి నుంచి వెళ్ళి మొదలైన పోరాటము, కొట్లాడి త్యాగాలతోటి రక్తాలు చిందించి తెచ్చుకున్న రోజు ఆయన నవ తెలంగాణ నిర్మాణ సభ పెడతా అంటే వాళ్ళు ఇచ్చలేరేమో, అది లేకపోతే ఏమని ఇచ్చలేరో అది దేవునికి ఎరుగు. కాకపోతే ఆ రోజు మొత్తం మీడియా ఆయన సైడే పోతుంది. యువతల మా సంబరాలు, మా అంబరాలు అవన్నీ ఏమైపోవాలి? ఆలోచన చేయండి. అందుకోసమని ఆ రోజు ఇచ్చలేరు. ఇప్పుడు మీటింగ్ మళ్ళీ అనౌన్స్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని పెద్ద బహిరంగ సభలు పెట్టండి. మీరు వరంగల్ కిల్లా మీద పెట్టుకోండి, ఈడ కూడా హైదరాబాద్లో కూడా పరేడ్ గ్రౌండ్లో పెద్ద గ్రౌండ్లో కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఎవరు పెట్టనియారు? ఆ రోజు అంటే వాళ్ళు అందుకే పెట్టనియాలి.